హాయ్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే గంగవల్లి లేదా గంగవాయి ఆకుకూర గురించి మాట్లాడుకుందాం మనం. ఇది నా కుండీలోనే పెంచానమాట. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. రండి వెళ్ళి మనం గంగవల్లిని కోసి తెచ్చుకుందాం. నేను ఒక 2 కుండీలు వేసానమాట ఈ గంగవల్లిని. ఈ కుండీలో కొంచెం తక్కువ వేసాను, పాలకూరతో కలిపి వేసాను అనమాట. అలాగే ఈ కుండీలో చూడండి బాగా వచ్చింది. మొత్తం కుండీ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. నేను వీటికి ఏ విధమైన యూరియా, డిఏపి టైప్ పెస్టిసైడ్స్ కానీ పురుగు మందులు కానీ ఏమి స్ప్రే చేయను అసలు. ఓన్లీ ఆ కూరగాయల ద్వారా వచ్చే వేస్ట్ని వాటిని మాత్రమే డీకంపోజ్ చేసేస్తూ ఉంటాను. వాటిలోని ఎరువు కింద అయితే వర్మీ కంపోస్ట్ దొరికితే వర్మీ కంపోస్ట్ వీటిని మాత్రం వేస్తూ ఉంటాను. వీటిలో కొన్ని ముదిరిన వాటిల్లో కొన్ని విత్తనాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని కలెక్ట్ చేశాను నేను, ఆ విత్తనాల్ని. అలాగే ఆ విత్తనాలు వేరు చేసుకున్న తర్వాత మామూలుగా తోటకూర ఎలాగైతే కోసుకుంటామో అలా కోసుకోవటమే దీన్ని. కూర వండుకోవడానికి అనువుగా. అలాగే ఈ గంగవల్లితో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. దీంట్లో ఉపయోగాలు ఏంటంటే కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుంది. అలాగే మనకి కావాల్సిన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా బరువుని కంట్రోల్ చేస్తుంది ఇది. చాలా ఉంది దీంట్లో ఉపయోగాలు అయితే, చాలా ఎక్కువ ఉన్నాయి ఉపయోగాలు దీంట్లోని. పోషక విలువలు కూడా అధికంగా ఉన్న ఆకుకూరల్లో ఇది ఒకటి. ముఖ్యంగా లేడీస్కి ఉండే హిమోగ్లోబిన్ ఇబ్బందులు కూడా ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా బాగా పెంచుతుంది ఇది. అది విత్తనాలు వేరు చేసిన తర్వాత అలా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న విత్తనాలు. అదే ఇది వండుకోవటం కూడా చాలా ఈజీ. మనకి యాడ్ చేయడం కోసం కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర. ముందు పెనం మీద ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లో ఈ తాలింపులు అవి వేసుకుని తర్వాత వెల్లుల్లిపాయ, పచ్చిమిరకాయ ఇవన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గాక కొంచెం పింక్ సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి శుభ్రంగా కలిపేసి తర్వాత దాన్ని కొంచెం మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకున్న గంగవల్లి ఆకుకూరని దాంట్లో వేసేయటమే. వేసి దాన్ని శుభ్రంగా కలిపేసి అలాగే దీంట్లోకి మేగడ ఒక స్పూన్ యాడ్ చేశాను. కలిపేసి మూత పెట్టేస్తే కొంచెంసేపు ఒక పావు గంటలో మగ్గిపోతుంది మొత్తం.
మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు కూడా బాగా తక్కువ పడుతుంది దీనికి, ఎందుకంటే ఆల్రెడీ అది ఉప్పుగానే ఉంటుంది, కూర కొంచెం పులుపుగానే ఉంటుంది కాబట్టి తక్కువే పడుతుంది. అలాగే ఇంకొంచెం ఫ్లేవర్ కోసం నేను నువ్వుల పొడి కూడా యాడ్ చేశాను అన్నమాట దీనికి. అంతే, సింపుల్గా రెడీ అయిపోతుంది కూర. చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. అది చూశారు కదా, ఇది వండుకోవడం కూడా చాలా తేలిక. ఇది మనకి ఆ వీడియోలో కూడా చూశారు మీరు, ఆ విత్తనాలు కూడా నేను కలెక్ట్ చేశాను. అలాగే ఇంతకుముందు నేను కోసినట్లు కూడా కొన్ని విత్తనాలు కలెక్ట్ చేశాను అనమాట. మీకు ఎవరికైనా కావాలి, నేను ఇంటి దగ్గర కుండీలో పెంచుకుంటాను అనుకుంటే కనుక నేను మీకు ఇస్తాను ఆ విత్తనాలు. ఎందుకంటే మన ఆంధ్ర సైడు ఇది ఎవరికి పెద్దగా పరిచయం లేని ఆకుకూర కాబట్టి ఇది మనం ఇంటి దగ్గర ఉన్న కుండీల్లో కానీ, మీ పెరట్లో కానీ ఎక్కడన్నా ఎక్కువ అవసరం లేదు. ఒక కుండీలోకి జస్ట్ ఇన్ని విత్తనాలు అయితే, జస్ట్ తోటకూరకి ఎన్ని విత్తనాలు ఉంటాయి అన్ని విత్తనాలు జస్ట్ ఈ చేతిలో పెట్టేంత, ఈ 3 ఏళ్ళ సందులో పడేంత విత్తనాలు అయితే మీకు ఆ కుండీలోకి సరిపోతాయి. అంత తక్కువ సరిపోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్లో అయితే మార్కెట్లో ఇప్పుడు బాగా దొరుకుతుంది. ఫిబ్రవరి కాడి నుంచి, జనవరి ఫిబ్రవరి కాడి నుంచి ఇవి జూలై ఆగస్టు వర్షాలు ఫుల్గా పడే వరకు దొరుకుతుందన్నమాట. తర్వాత వర్షాకాలం ఆటోమేటిక్గా అది వేరు కుళ్ళిపోయి చచ్చిపోతూ ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరి ఆ టైంకి, నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అయ్యి అలా ఫిబ్రవరి నాటికి మళ్ళీ దొరుకుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకి, ఇందాక కూడా చెప్పాను కాబట్టి మీకు. అలాగే దీన్ని ఇలాగ ఇగురుగా కూరగానే కాకుండా పప్పులో కూడా వేసుకొని వంగవాయి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా యాక్చువల్గా ఇది 2 years బ్యాక్ నాకు దీని గురించి కూడా అసలు ఏమీ తెలియదు, ఎప్పుడు తినలేదు కూడా నేను కూడా. 2 years నుంచి నేను దొరికినప్పుడల్లా బజార్లో కొనుక్కోవటం, నేను ఈ మిద్దె తోటలో ఈ అవకాశం ఉన్నప్పుడు నా కుండీలో పెంచుకోవటం, బయట కూడా కొనటం, తినటం కూడా చేస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట. మీకు చింత చిగురు అంటే ఇష్టమైతే కనుక ఈ ఆకుకూర చాలా విపరీతంగా నచ్చుతుంది మీకు. అంటే ఆ టైప్లో చింత చిగురు ఎవరికైనా కొత్త వాళ్ళకి పెడితే కనుక ఇది చింత చిగురు కూర ఏమో అనుకుంటారు. ఎల్లుల్లిపాయ గొల్లు వేసుకుని వండుకోగలిగితే సేమ్ చింత చిగురు కూరలోనే ఉంటుంది. పప్పులు వేసినప్పుడు కూడా అలా చింత చిగురు పప్పు టేస్ట్లోనే వస్తుందన్నమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది చాలా చాలా మంచి పోషక విలువలు ఉన్న ఆకుకూర. వారంలో కనీసం ఒక్కసారైనా సరే మనం ఈ సీజన్లో దొరికేటప్పుడైనా సరే వండుకొని తినగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.